అలాగే మనం దీవించబడాలని దేవుని ఉద్దేశం. కనుక నీతిమంతుల ప్రార్థన బహుబలం గలదే ఉంటుందట. బలమైన ప్రార్థన జీవితం, బలమైన విశ్వాసంలో పడిపోకుండా స్థిరముగా నిలబడిన వారు. దుష్టుడు ప్రయాణం చేస్తాడంట. పర్వతం వల్ల పెరిగిన విశ్వాసులు, పెద్దవాళ్ళు, అలాంటి వారిని సైతం దైవ సన్నిధిలో నుండి తప్పించడానికి శోధిస్తుందంట సాతాను. మనం ఆ శోధనలను జయించాలి అంటే ప్రార్థన కావాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడండి, ఆయన మీకు మేలు చేస్తాడు. దేవుని అడగండి, ఏం కావాలో మీకు అది దేవుడు ఇస్తాడు. అన్న అడిగి కుమారుని పొందుకుంది. అలాగనే ఇశ్రాయేల్ ప్రజలు కూడా అడిగి జ్ఞానాన్ని పొందుకున్నారు. సొలొమోను మహారాజు కూడా దేవుని అడిగింది ఏంటి? జ్ఞానమే. అంతేగాని ఐశ్వర్యమునైనను ఘనతనైనను ఆయన అడగలేదు. కానీ ఏమడిగారు దేవుని? ఈ ప్రజలు నడిపించడానికి నాకు జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కావాలి, లోక జ్ఞానం కావాలి, విద్యా జ్ఞానం కావాలి కదా. ఇందాక సామెతలు చదువుకున్నాం. బుద్ధి లేని వారికి బుద్ధిని, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడట. సొలొమోను మహారాజు రచించిన మరి సామెతల్లో ఈ విషయాలు ఉంటాయి. జ్ఞానం లేని వారికి యవనులకు తెలియచేటకై చాలు స్తోత్రం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి. ఆ మరణ జ్ఞానము ఘోషించుచున్నది, ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. చాలా దేవునికి మన కంఠస్వరం వినిపించడం అనేది మంచిదే. అయితే దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి, అభివృద్ధిపరచాలి, మెండైన దీవెనలు ప్రభు దయచేయాలి. ఈ విషయాలన్నీ దేవుని సందులో ప్రార్థన ద్వారానే సాధ్యం. ప్రార్థన లేకుండా జయం పొందలే మనం. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 21వ వచనంలో నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును.